అంటే ప్రకృతితో మమేకమైంది, వైద్యాంతో మమేకమైంది, పాశ్చాత్యానికి వ్యతిరేకంగా ఉంటూ ఉన్నత పాశ్చాత్యం కలిగినటువంటి శాస్త్రం మనది. అడ్వాన్స్డ్ మనం వెస్టర్న్గా ఉంటాం మనం. కాబట్టి ఇవన్నీ మన పిల్లలకు చెప్పేటువంటి ప్రయత్నమే ఈ పండుగల విశిష్టత. ఇక్కడ మీరు గంగిరెద్దుల గురించి అడిగారు. ఆ రోజు గంగిరెద్దుతో ఆడతారు, తీసుకొస్తాడు, కానీ హరిదాస్ సంబంధం లేదు యాక్చువల్లీ. సన్నాయి వాళ్ళు వచ్చేసి గంగిరెద్దుల వాళ్ళు వచ్చేసి ఆడించడం, వాళ్ళకు కూడా అంటే వీళ్ళందరూ కూడా విష్ణు స్వరూపంగా భావించి దానం చేయడం. ఎవరున్నారు వాళ్ళకి అంటే వీళ్ళందరూ కూడా దేశ దిమ్మర్లు అంటారు వీళ్ళని. ఈ సన్నాయి వాయిస్తూ తిరుగుతుంటాడు అంతే. వాళ్ళు ఒక ఇల్లు అనేది ఉండదు. వాళ్ళకి మనం ఇస్తుంటే ఆ బియ్యాన్ని మూట కట్టుకొని రోజు తినుకుంటూ వాళ్ళందరూ కూడా సన్నాయి వాయిస్తూ ఏదో వాయిస్తూ వాళ్ళు అంటే ఇక్కడ ఒక మంచి పాజిటివ్ వైబ్స్ రావడానికి సన్నాయి వాయిస్తారు. అంటే శబ్ద తరంగాలతో ఆ ప్రాంతాన్ని మంచి చేసేవాళ్ళు సన్నాయి వాళ్ళు. వాళ్ళని గౌరవించే ప్రయత్నం చేయాలి. గంగిరెద్దులు ఆడించడం వల్ల పశు సేవ చేయమని అర్థం, పశువులకి సేవ చేయమని అర్థం. దానికి ప్రత్యామ్నాయమే కనుమ పండుగ రోజు. ఇక్కడ మనకి 2 రకాల విషయాలు కనపడతాయి. కనుమ పండుగ రోజు మనకి తప్పకుండా అంటే మకర సంక్రాంతి రోజున తర్పణాలు చేసుకోవాలి, పెద్దలకి బియ్యం ఇవ్వాలి చెప్పుకున్నాం మనం. కనుమ పండుగ రోజున మనకి తప్పకుండా మనము ఈ పశువులని పూజించాలి. పూజ డైరెక్ట్ పూజనే. కొమ్ములకి బంగారు తొడుగులు దొరకాలి. అందరూ అనుకుంటారు పశువులు అనగానే ఆవులు అనుకుంటారు. కాదు, ఇక్కడ పూజించాల్సింది ఎద్దులు. కేవలం ఎద్దుల్ని పూజించాలి. మిగతా పశువులను కూడా పూజించండి, కానీ ముఖ్యంగా పూజించాల్సి ఎద్దులని. ఎద్దుల గిట్టలకి కొత్త తొడగాలి, అలాగే వాటి కాళ్ళు కడగాలి, పసుపు పెట్టాలి, శరీరం మొత్తం కడగాలి, కొమ్ములకి బంగారు కొమ్ములు పెట్టాలి. ఇది కృష్ణ పరమాత్ముడు చేసినటువంటి సేవ. ఆ సేవలు ఏంటంటే పశువులు సంవత్సరం పాటు యజమానితో అనుబంధాన్ని పెంచుకుంటాయి. అంటే భావోద్వేగంతో ఇంత కష్టపడుతున్నటువంటి పశువులను ప్రేమిస్తే పశువులు ఎప్పుడు మనం చూస్తే మన కడుపు నింపేవే కదా. దుక్కి దున్నపోతే ఇప్పుడు ట్రాక్టర్ వచ్చింది, ఒకప్పుడు ట్రాక్టర్ ఏది, ట్రాక్టర్ వచ్చింది ఇనుప వస్తువుతో తవ్వుతున్నావు, కానీ ఈ పశువులు పడిపోతే ఏం చేస్తావు? ఆ పశువుల వల్ల మనకి అద్భుతమైనటువంటి యోగం. అదే ట్రాక్టర్ వల్ల నీకేమొస్తుంది? పొల్యూషన్ వస్తుంది. అదే ఎద్దులు కనుక తోస్తే ఎద్దులు టాయిలెట్ పోతూ ఉంటాయి, అవి ఆ ఎరువు సేంద్రియ ఎరువు తయారవుతూ ఉంటుంది. ప్రతి దాని వెనుక మన సనాతన ధర్మానికి సంబంధించి శాస్త్రపరంగా ప్రతి దాని వెనుక ఏదో ఒక రీజన్ ఉంటుంది, సైంటిఫిక్ రీజన్ కూడా ఉంటుంది. దాన్ని మనం గ్రహించలేకపోతున్నాం అంతే. అంటే మన వాళ్ళు గ్రహించారు, మన పిల్లలకి చెప్పలేకపోతున్నాం. ఆ పశువుల పెంట ఎంత మంచిది, పశువుల మూత్రం ఎంత మంచిది, అక్కడక్కడే తిరుగుతున్నప్పుడు ఆ ప్రాంతం ఎంత సస్యశ్యామలం అవుతుంది, ఆ సేంద్రియ తయారవుతాయి, గ్యాస్ తయారవుతుంది బ్రహ్మాండంగా, ఆ పంట మన శరీరానికి మంచిది. గురుగారు, ఇప్పుడు సంక్రాంతి టైంలో సూర్యుడికి శనికి ఉన్నటువంటి సంబంధం మంచి మాట. ఇది చాలా మందికి అంటే ఇక్కడ మకర సంక్రమణ సమయంలో రవి తన కొడుకు దగ్గరికి వస్తాడు. రవిపుత్రం యమాగ్రజం అంటే రవిపుత్రుడు శని. ఈ తండ్రి కొడుకు దగ్గర కలవడం ఒకటి. దానివల్ల శని ఇంట్లోకి వస్తున్నాడు కదా, ఎందుకైనా మంచి తండ్రి కూడా ఇద్దరిని పూజిద్దాం. ఓన్లీ రవిని పూజిస్తే శని కోపం వస్తేమో, ఎందుకంటే ఇద్దరు శత్రువులు. అంటే కొడుక్కి తండ్రి మీద కొంచెం ప్రేమ ఉండదు, తండ్రికి మాత్రం ప్రేమ ఉంటుంది. అందుకే రవి చాలా హ్యాపీగా ఉంటాడు అక్కడ, చాలా సూపర్ హ్యాపీగా ఉంటాడు. కాబట్టి ఇక మనం ఏం చేస్తామంటే శనేశ్వరుని పూజిస్తుంది మంచిది. ఇక్కడ మకరానికి కుంభం అనేది 2వ స్థానం, కుటుంబ స్థానం, ధనస్థానం. కాబట్టి శనిని పూజిస్తే కుటుంబం క్షేమంగా ఉంటుంది, అలాగే ధనం ప్రాప్తి బాలంగా ఉంటుంది. అలాగే మకరానికి కూడా అధిపతి ఆయన కాబట్టి ఆత్మస్థైర్యం ఉంటుంది. కాబట్టి 3 కారణాల చేత శనీశ్వరుని పూజించడం, అలాగే రవి ఇంట్లోకి వచ్చాడు కాబట్టి రవిని మనం పూజించడం, మకర సంక్రమణ పుణ్యకాలంలో రవిని పూజించడం, సౌర నమస్కారాలు, సూర్య నమస్కారాలు, సౌర పారాయణాలు అలాగే చేయడం అనేది తప్పకుండా మనకి శాస్త్రం చెప్పబడింది. కేవలం ధన కుటుంబ ఆత్మస్థైర్యానికి శనేశ్వరుడు కూడా కారకుడు కాబట్టి శనేశ్వరుడు యొక్క తత్వాన్ని మనం ఇద్దరిని పూజించే ప్రయత్నం చేస్తాం. అలా పూజన వల్ల మనకి యోగం కలుగుతుంది. అందుకనే తెల్ల నువ్వులు పెడతారు, నల్ల నువ్వులు పెట్టారు ఎవరు కూడా. తెల్ల నువ్వుల ఉండలు ఈ ప్రశస్తి అందుకే వచ్చింది అక్కడ, వాడు ఆయనతో చేస్తుంటారు. అందుకే కర్జకాయలు కూడా గోధుమ పిండి ఎక్కువ ఉంటుంది కదా. ఈ కర్జకాయలు తినడం అదే కర్జకాయలు బెల్లము రెండింటికి ఇదే, శనికి రవికి సంబంధించినటువంటి కర్జకాయలు అవి ఎక్కువ తినడం వల్ల మనకి అనుకూలంగా ఉంటుంది. అలాగే జంతికల్లో కూడా తెల్ల నువ్వులు కలుపుతారు, చెక్కిలాల్లో కలుపుతారు, అప్పల్లో కలుపుతారు. తెల్ల నువ్వు లేకుండా ఏ పదార్థం ఉండదు. B12 శనేశ్వరుడు ఆయన గారు ఆరోగ్యకారకుడు. బియ్యంతో చేసేవే ఉంటాయి గురువు గారు ఈ పండుగ టైంలో. పిండి పదార్థాలు ఏ చేసినా మొదటి రోజు పిండి పదార్థం బియ్యంతోని, 2వ రోజు శనగపిండి నువ్వులతోని, 3వ రోజు తైలలు బెల్లము నువ్వులతో తినే పదార్థాలు. అంటే 3వ రోజు స్వీట్ తినాలి, కానీ మొట్టమొదటిగా మనం స్వీట్ తోనే స్టార్ట్ చేస్తాం. సరే ఏదైనా తినండి. ఇలాంటి అంటే ఈ ఆరోగ్యవంతమైనటువంటి పదార్థాల లక్షణం. అందుకే ఈ 3 పండుగలు కూడా ఆరోగ్యానికి ప్రకృతికి మమేకమైన. ఇక్కడ పిల్లలకి కూడా మనం ప్రకృతితో మమేకం చెప్పడం. ఈ పతంగులు వేసినా సరే, పక్షులకి పశుపక్షాల పూజలు అంటే మనం ఊరి బయటకు తీసుకెళ్లి వదిలిపెడతారు. అందరూ ఏమనుకుంటారంటే మనం పంటలు కోసే కొత్త పంటలు వచ్చాయి కదా అంటే సగం వరకే కోసేస్తారు, మిగిలిన పంట రుచికరంగా ఉంటుంది. మిగిలినటువంటి కట్ చేసిన మిగిలినది రుచికరంగా ఉంటుంది. దానికి వెళ్ళేస్తారంటే పశువుని వదిలేస్తారు ఇక పొలాల మీదకి. అవి వెళ్ళి రోజు కాస్త తింటూ ఉంటాయి.
తినడం, మూత్రాలు వేయడం, టాయిలెట్ పోవడం, పెండ వేయడం అంతా ఉంటుంది కదా. అలా వెళ్ళి తిరుగుతూ ఒక రకంగా చెప్పాలంటే ఎరువు ఇంకా ఇంకోసారి నెక్స్ట్ పంట కోసం ఈ 3 నెలలు ఇతకడ తినేస్తాయి. తర్వాత ఎర్రలు చాస్తాయి నేల. వేసవి కాలంలో నేల ఎర్రలు చాస్తామంటారు దాన్ని. అంటే పగుళ్ళు వస్తాయి భూమికి. వర్షకాలంలో నీళ్లు పడగానే ఈ ఎరువులతో ఉన్నటువంటి మలమూత్రాలతో ఆ గోవుల యొక్క పశువుల యొక్క మలమూత్రాలతో మేక పెంటికలు కూడా అంత పవర్ఫుల్ అవి. ఇవన్నీ పడిన తర్వాత ఈ ఔషధం నీళ్ళు పడగానే లోపలికి వెళ్ళిపోతాయి. ఈ మలమూత్రాలు అవన్నీ కూడా ఎవరివి? పశువులవి. అంటే పేడ ఇవన్నీ కూడా వెళ్ళిపోయి నేల దగ్గరికి అయిపోయి పటిష్టమైనటువంటి ఎరువుగా తయారవుతుంది. మనం దుక్కితున్న ఎరువులు అది వేయకుండానే నాట్లు పెడితే బ్రహ్మాండమైన పంట పెరుగుతుంది. అంటే నాకు గుర్తొచ్చింది, ఆ పంటలో ఆవులు గాని మంద వేస్తూ ఉంటాయి. ఇదే రీజన్. అంతే, అదే దానికి కారణం. అలా వేయడం వల్ల ఔషధీకృతం అవుతుంది. ఆ తిండి మనకు బలమైంది. ఇప్పుడు తిన్న తిండికి మనకి రేపు 40 ఏళ్ల తర్వాత నాకు తెలిసినంత వరకు అయితే మనకు తెలిసి వీర్యకణాలు మరియు అండోత్పత్తి ఉండదు నాకు తెలిసినంత వరకు అయితే. ఎందుకంటే పిచ్చికారులు ఏముంటుంది, ఇవి చనిపోవడానికి లేదంటే అవి వాళ్ళు గుడ్లు పెట్టకుండా కొడతారు వీళ్ళు. అంటే పురుగులు గుడ్లు పెట్టద్దని. అంటే అర్థం ఏమిటి? సంతాన ఉత్పత్తికి నాశనం కలిగేది కదా. మరి అదే బియ్యం అని తింటున్నాగా. సరే ఒకరోజు 40 ఏళ్ళు తింటారు కదా, ఆ 40 ఏళ్ళలో ఆడవాళ్ళలో అండోత్పత్తి ఉండదు, మగవాళ్ళలో వీర్యకణాలు ఉండవు. దానివల్ల నాశనం ఎవరికి? అంటే రేపు ఫ్యూచర్లో నాశనం. ఇవి మనం లేకుండా మన సంస్కృతిని సంప్రదాయం నాశనం చేసుకుంటూ మనం ఒక్కళ్ళనే కందామనేటువంటి భావన మనకి నాశనాన్ని దారితీస్తుంది. కాబట్టి పండగలన్నీ కూడా ఆర్టిఫిషియల్ అయిపోయినాయి. మన పిల్లలకు తెలియదు పండగ. సంక్రాంతి 3 రోజులు సెలవు వచ్చింది, ఆడుకోవచ్చు, వెళ్ళిపోవచ్చు. పెద్దవాళ్ళు ఏమవుతారు? పేకాట ఆడొచ్చు, మందు కొట్టవచ్చు, షాటింగ్ పోవచ్చు, జూదం ఆడొచ్చు, కోళ్ళ పందాలు ఆడొచ్చు, అక్కడ డబ్బు సంపాదించవచ్చు, పోగొట్టుకోవచ్చు. వెళ్తూ మందు కొట్టవచ్చు, యాక్సిడెంట్ చేయొచ్చు, దరిద్ర పడవచ్చు. ఇవి సరిపోతుంది తప్ప మనకి పండగ విశిష్టత, పండగ ప్రాధాన్యత, మనకి పూజ పునస్కారం లేకుండా పోయింది. అలాగే గురుగారు, సంక్రాంతి రోజు మనం ముఖ్యంగా దానం చేయవలసినటువంటి ఏవైతే దానం చేస్తారో అందులో ముఖ్యంగా ఉండవలసినవి ఏంటంటే, ఒకటి అంటే మకర సంక్రాంతి రోజు చేయాలి. మనం మకర సంక్రమణ సమయంలోనే చేయాలి. వస్త్రదానం ముఖ్యమైనది ఆ రోజున. స్వయం పాక దానాలు ముఖ్యమైనవి. కొంతమంది మూసి వాయనాలు ఇస్తారు, అంటే మొంటి వాయనాలు ఇస్తుంటారు, గాజులు ఇలాంటివి ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేయవచ్చు. అంటే ముఖ్యంగా ఇవ్వాల్సింది వస్త్రము, స్వయం పాక. ఇవి తప్పకుండా మకర సంక్రాంతి సమయంలో ఎవరి కోసం చేయాలి? గతించినటువంటి పెద్దలని మనం తృప్తిపరచడానికి, పెద్దల మోక్షానికి కారణంగా మనం స్వయం పాకము, వస్త్రాలు చూపించి దానం ఇవ్వాలి. అలాగే చేయకూడదు ముఖ్యంగా ఇవి అసలు చేయకూడదమ్మా పండగ టైం. మకర సంక్రాంతి రోజు ఎట్టి పరిస్థితుల్లో నాన్ వెజ్ తినకూడదు, మద్యం సేవించకూడదు. ఎట్టి పరిస్థితుల్లో భార్యాభర్తల దగ్గర ఉండకూడదు, బ్రహ్మచర్యం ఉండాలి. తప్పకుండా నది స్నానం చేయాల్సిందే. ఇంకా చేయకూడని పదం కూడా అంటే మకర సంక్రాంతి రోజున అప్పు తీసుకోవడం, అప్పు ఇవ్వడం రెండు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. ఇవి అందరూ చేస్తున్నారు. ఆ రోజు అప్పు తీసుకుంటే తీరదు, ఆ రోజు అప్పు తీసుకొని జూదం ఆడితే నువ్వు గెలవవు. ఇది ఖచ్చితం. జూదం ఉంది అది జూదం, కానీ ఈ డబ్బులు ఖర్చు పెట్టి జూదం లేదు. నీ ఇంట్లో సరదాగా పోటీతత్వాన్ని పెంచుకొని మంచి స్ఫురణ పొందడానికి, ఓడిపోయిన వాడిని ఎర నువ్వు గెలవగలవు అని వాళ్ళల్లో వాళ్ళే గెలుపోటముల్ని సమానంగా చూపించేదే అక్కడ ఆడమని చెప్పారు ధర్మశాస్త్రం. తప్ప నువ్వు డబ్బులు సంపాదించి జూదం ఆడమని చెప్పలేదు, ఎడ్ల పందాలు ఆడమని చెప్పారు. కానీ అదేంటి? గెలుపోటములు మన కుటుంబం, మన గ్రామంలో వరకే ఉంటాయి. గెలిచినా ఓడినా మన గ్రామంలో వాడే అన్న భావనతో గెలిచిన వాడిని ప్రోత్సహిస్తూ నెక్స్ట్ ఇయర్లో మనం గెలుద్దామని చెప్పి వాడికి ఊతమిస్తూ, గెలిచిన వాడిని పొగుడుతూ, ఇలాగే 10 మందిలో గెలుపు ఉండి నువ్వు గెలిచిన వాడివి, అందరికీ మార్గదర్శిగా ఉండాలని చెప్పేటువంటి తత్వమే గ్రామంలో జరిగేటువంటి పోటీలన్నీ కూడా. అంటే ఒక తత్వాన్ని మనం తెలుసుకోవాలి అంతర్గతంగా, తప్ప ఏదో పైన చూసేవి కాదు. కాబట్టి మకర సంక్రాంతి రోజున డబ్బులు ఇవ్వడం, డబ్బులు తీసుకోవడం, బ్రహ్మచర్యం పాటించకపోవడం ఇవన్నీ కూడా నష్టాన్ని కలిగిస్తాయి. డబ్బులు ఇవ్వద్దు. అలాగే మనము మాంసాహారం ఇవన్నీ కూడా మనకి ఆ రోజు పనికిరాదు. ఆ విషయాన్ని గమనించుకుంటే చాలా మంచిదనే విషయాన్ని గమనించుకోండి.